ఈరోజు మనం వినాయకుడిని మట్టితో ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేయబోతున్నాను. దయచేసి ఈ వీడియోని అందరూ చూపించి అందరికీ షేర్ చేయగలని ప్రార్థిస్తున్నాను. ఈ లక్ష్మణ్. ఇప్పుడు మనం గణపతి చేయడానికి 2 బిగ్, 1 మీడియం, 2 స్మాల్, సెమీ స్మాల్ 8, సెమీ స్మాల్ కన్నా చిన్నవి 6 బాల్స్ అండ్ టైనీ బాల్స్ 3. ఇప్పుడు ఈ బాల్స్లోంచి ఫస్ట్ మనం బిగ్ బాల్స్ తీసుకున్నాం. ఓకే, ఇలా చూడండి. బిగ్ బాల్ నుంచి ఫస్ట్ బేస్ చేసుకున్నాం. బేస్ తర్వాత నెక్స్ట్ స్టమక్. ఈ స్టమక్ తర్వాత నెక్స్ట్ మీడియం బాల్ అవుతుంది. ఈ మీడియం హెడ్. ఇది హెడ్ కాకుండా స్మాల్ని కోన్స్. ఈ కోన్స్ ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇలా చూడండి. 1 2 3 ఇట్లా అని నెక్స్ట్ 1 2 3 4 5 కోన్ షేప్ వస్తుంది. 1 2 3 కానీ 1 2 3 1 2 3 4 5. ఇప్పుడు ఈ 2 కోన్స్ ఉన్నాయి కదా, ఈ కోన్ చివర 1 2 ప్రెస్ చేసి బెండ్ చేయండి. లెగ్ షేప్ వస్తుంది. 1 2 ఇట్లా అని బెండ్ చేసేయండి. నెక్స్ట్ ఈ 2 లెగ్స్ తీసుకొచ్చి గణపతికి ఇక్కడ ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేసి ఇలా ఫోల్డ్ చేసేయండి. నెక్స్ట్ లెగ్స్, స్టమక్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు హ్యాండ్స్ 1 2 3 4 చూడండి. 1 2 3 4 ఇట్లా 4 టైమ్స్ మూవ్ చేసుకొని సిలిండర్, లాంగ్ సిలిండర్ షేప్ వస్తుంది. ఈ సిలిండర్ని ఇట్లా వి షేప్ బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకొని ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ 1 2 3 ఇట్లాని 4 బ్యాక్ బెండ్ చేయండి. రైట్ హ్యాండ్ ప్లసింగ్ హ్యాండ్. నెక్స్ట్ 1 2 3 ఇట్లాని దీంట్లో 1 బాల్ ఫిక్స్ చేసేయండి. నెక్స్ట్ హెడ్. ఇలా చూడండి. హెడ్ని ఇలా ఫిక్స్ చేసుకున్నాం. హెడ్ ఫిక్స్ చేసిన తర్వాత ఇయర్స్ 2 బాల్స్ తీసుకొని 1 2 3 4 ఇట్లా అండి. ఇక్కడ చూడండి. ఈ 2 ఫింగర్స్ తోటి థమ్స్ బ్యాక్ పెట్టి 1 2 3 4 5 6 7 8 లైట్ ఇట్లా బెండ్ చేసి నెక్స్ట్ ట్రంక్. ఈ ట్రంక్ కూడా ఇక్కడ చూడండి. బాల్ని సిలిండర్ షేప్ చేసుకొని సిలిండర్ నుంచి క్యారెట్ షేప్. ఇది వెరీ ఈజీ. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అలానే మన పర్యావరణ పరిరక్షణలో ఇది ఒక భాగంగా ఉందని నేను ఆశిస్తున్నాను. ఇదివరలో కూడా ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ట్రంక్ని ఇలా తీసుకొని మనకు లెఫ్ట్ అవుతే రైట్, మనకి ఇటు కావాలంటే బెండ్ చేసుకోవచ్చు. ఇంతవరకు గణపతి అయింది. నెక్స్ట్ బ్యాక్ హ్యాండ్స్. ఇవి కూడా 2 స్టిక్స్ చేసుకొని ఇదిగోండి ఇట్లా 2 స్టిక్స్ చేసుకొని ఇక్కడ చూడండి. 1 2 3 4 1 2 3 4 ఇట్లా రండి. ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి వీటిలో ఇలా స్టిక్ లాంటిది పెట్టేసి ఇలా బెండ్ చేసేసుకోండి. ఇది ఇక్కడ ఫిక్స్ చేసేసేయండి. ఓకే, బ్యాక్ ఇక్కడ చూడండి. ఒకసారి ఇలా ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇట్లా అని దీంట్లో ఇంకొకటి స్టిక్ లాంటిది పెట్టేసేయండి. ఓకే, లేదంటే దీంట్లో మనం ఫ్లవర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ చూడండి. ఇలా ఫిక్స్ చేసేసుకోండి. ఓకే, ఇది కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు మనకు చతుర్భుజం. ఇదివరకులో నేను పెట్టిన వీడియోలో 2 చేతులు మాత్రం ఉంటాయి. దీంట్లో 4 చేతులతోటి గణపతి పరిపూర్ణంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక బాల్ తోటి స్టిక్లా చేసుకోండి. ఇట్లా స్టిక్లా చేసుకొని బాగా పెద్ద స్టిక్, లాంగ్ స్టిక్, ఒక థ్రెడ్లా తయారు చేసుకొని ఈ థ్రెడ్ని జంధ్యం ఇక్కడ నుంచి ఇలా యజ్ఞోపవేతం అంటాం, ఇక్కడ వేసేసేయండి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ బాల్ తీసుకొని ప్రెస్ చేయండి. ఇట్లా ప్రెస్ చేసి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 బౌల్ షేప్ వస్తుంది. బౌల్ షేప్ మీద ఇంకొక బౌల్ ఫిక్స్ చేసి దాని మీద ఇంకొక స్మాల్ బాల్ ఫిక్స్ చేసేయండి. నెక్స్ట్ 1 ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇక్కడ ప్రెస్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ ఇక్కడ ఒక బాల్ ఫిక్స్ చేయండి. కిరీటం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఐస్ చేస్తున్నాం. స్మాల్ బాల్స్ ఇలా చూడండి. ఐస్ 1 or 2 ఐస్ ఫిక్స్ చేసిన తర్వాత గణపతి చాలా అద్భుతంగా ఉంటాడు అనమాట. ఆయన ఈ ఐస్ చాలా చిన్న చిన్నవి పెడితే చాలా అందంగా ఉంటుంది గణపతికి.
ఇక్కడ చూడండి ఇలా ఐ బాల్ ఫిక్స్ చేసాం. నెక్స్ట్ దంతాలు ఇక్కడ చూడండి 1 2 ఇట్లాని 3 4 5 ఇట్లాంటి స్మాల్ కోన్ షేప్ వస్తుంది. మనకి క్లే మోల్డింగ్లో ఎక్కువగా కోన్ షేప్ స్పియర్ షేప్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఈ 2లోంచి 1ని ఇన్సైడ్కి ప్రెస్ చేయండి, ఇక్కడ ఇన్సైడ్కి ఏకదంతం 1ని అవుట్ సైడ్కి ఇలా ఫిక్స్ చేసుకోండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఒక చిన్న పేపర్ని కట్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఇక్కడ మనం ఎలాంటి టూల్స్ వాడలేదు. టూల్స్ లేకుండా పూర్తిగా మీ వేళ్లతోటి గణపతిని చేసే ప్రక్రియ ఇది. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఎక్కువ మందికి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ లక్ష్మణ్. ఓకే, గణపతి.